నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. జూన్ వాయిదా అమ్మకాల ఒత్తిడికి లోనైనందున పసుపు ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. ప్రతి నెలా పరిష్కారమయ్యే ముందు తర్వాత హెచ్చు తగ్గులపై తెలియజేస్తున్నాం. మార్కెట్లలో రైతుల సరుకు రాబడులు తుది దశకు చేరుకున్నందున ఆగస్టు వాయిదా పెరిగి యథాస్థితికి చేరుకోగలదని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే సీజన్ కోసం సేద్యం ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఈ పంట చేతికి అందడానికి దాదాపు 8 నెలలు వేచి ఉండాలి. కావున కొత్త సీజన్ ప్రారంభం నాటికి మిగులు నామమాత్రమేనని చెప్పవచ్చు. ఈ సరుకు సీజన్ ప్రారంభానికి ముందు అమ్మకం కాగలదు. తెలంగాణలోని నిజామాబాద్, మెట్పల్లి, ఆర్మూరు, వరంగల్, కేసముద్రం, వికారాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లోని కడప, దుగ్గిరాల మరియు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఖరీఫ్ సేద్యం ప్రక్రియ ప్రారంభమైంది. మహారాష్ట్ర, ఒడిస్సాలో కూడా మరో 10 రోజులలో చేపట్టనున్నారు. ఈసారి పసుపు సేద్యం భారీగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నది. ఎన్సీడెక్స్ వద్ద గత సోమవారం జూన్ వాయిదా 17,796తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి 540 క్షీణించి 17,256, ఆగస్టు వాయిదా 402 నష్టంతో 17,898 వద్ద స్థిరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 4 నుండి 5,000 బస్తాల రాబడిపై కొమ్ములు 16,500 నుండి 17,500, దుంపలు 14,500 నుండి 15,500, లోకల్ లూజ్ మరియు లారీ బిల్టి కొమ్ములు పాలిష్ సరుకు 17,500 నుండి 17,800, దుంపలు 16,500 నుండి 16,600. కేసముద్రం మార్కెట్లో 80 నుండి 100 బస్తాల రాకపై కొమ్ములు దుంపలు 14,000 నుండి 14,600. వికారాబాద్ వారాంతపు సంతలో 150 నుండి 200 బస్తాల రాకపై కొమ్ములు 15,200 నుండి 15,400, దుంపలు 13,000 నుండి 14,500. వరంగల్లో 150 నుండి 200 బస్తాలు, కొమ్ములు 13,800 నుండి 14,200, దుంపలు 10,500 నుండి 10,700. మరియు ఆంధ్రప్రదేశ్లో దుగ్గిరాల మార్కెట్లో 300 నుండి 400 బస్తాల రాకపై కొమ్ములు, దుంపలు 14,000 నుండి 14,200 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 7 నుండి 8,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 12,569 నుండి 17,925, దుంపలు 10,899 నుండి 16,589. పెరుందరైలో 1,500 బస్తాల రాకపై కొమ్ములు 11,589 నుండి 17,260, దుంపలు 10,899 నుండి 16,039. గోబిచెట్టిపాలెంలో 400 నుండి 500 బస్తాల రాకపై కొమ్ములు 13,297 నుండి 16,710, దుంపలు 12,179 నుండి 15,799 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఒడిశాలోని బరంపురంలో వారంలో 800 నుండి 1,000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు 12,700 నుండి 12,800, పాలిష్ సరుకు 13,500 నుండి 14,000, లోకల్ లూజ్. మరియు మహారాష్ట్రలోని బస్మత్నగర్లో 10 నుండి 12,000 బస్తాల రాకపై కొమ్ములు 15,200 నుండి 16,000, దుంపలు 15,000 నుండి 15,500. నాణ్యమైన పొడి సరుకు 18,500 నుండి 19,000. నాందేడ్లో 5 నుండి 6,000 బస్తాలు రాబడిపై పసుపు కొమ్ములు 15,000 నుండి 16,500, దుంపలు 15,000 నుండి 15,800. హింగోడిలో 8 నుండి 10,000 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 15,500 నుండి 16,500, దుంపలు 14,800 నుండి 15,300. వాసిన్ జింతూరు సేగాము రిసోర్ట్లో కొమ్ములు 15,200 నుండి 15,800, దుంపలు 14,000 నుండి 14,500. సాంగ్లీలో 10 నుండి 12,000 బస్తాల రాకపై రాజాపురి పసుపు 18,500 నుండి 19,000, మీడియం 17,000 నుండి 18,000, దుంపలు 16,000 నుండి 17,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.